నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఇక మొత్తానికి కల్వకుంట్ల కవితతోని రాఖీ కట్టించుకోవడం, రాఖీ కట్టించుకుంటా, ఏది ఎట్లయితే రాఖీ కడతా అని చెప్పిందో కల్వకుంట్ల కవిత, మొత్తానికి కల్వకుంట్ల కేటీఆర్ రాఖీ కట్టించుకోకుండా మొగమాటం వేసిండు. మొగమాటం వేయడంతో ఈయన బెంగళూరు పోయి వెళ్ళిపోయాడు. ఈ కేటీఆర్ కల్వకుంట్ల ఈ చిన్న దొరనేమో బెంగళూరు వెళ్ళిపోయాడు. ఈ దొరసాని ఏం చేసిందంటే, మనం చెప్పినాం కదా మొన్న, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి జాగృతి మొత్తం కొలాప్స్ అయిపోయింది, జాగృతి మూలస్తంభం పడిపోయిందని క్లియర్గా చెప్పినాం. ఆ క్లియర్గా చెప్తే ఆ వీడియోకి దర్శకున్న కల్వకుంట్ల కవిత ఏం చేసిందంటే, ఎవరైతే మూలస్తంభం పడిపోయిందని చెప్పినామో ఆయనకు ప్రెస్ మీట్లో ఎవరైతే ఆయన తోడుగా నిల్చున్నారో వాళ్ళతోని పిలిపించుకొని కింద ఒక రాఖీ డ్రామాకు తెరలేపింది. ఆపరేషన్ ఆకర్షణ విధంగా ఒక తెరలేపింది. ఆ వీడియోకి సంబంధించి మనం వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. అసలు అక్కడ ఏం జరిగింది, కల్వకుంట్ల కవిత వీళ్ళకు రాఖీ కట్టడానికి కారణం ఏంది, ఆ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కల్వకుంట్ల కవితను ఎవరైనా పట్టించుకుంటుండా తెలంగాణలో? ఇది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఒక కాల్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూద్దాం. కల్వకుంట్ల కవిత ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. వాళ్ళ ఎవరైతే మూలస్తంభం అని చెప్తా ఉన్నామో వాళ్ళు ఎంబడి పోయిన తను పిలుచుకొని వీళ్ళకు రాఖీలు కట్టింది. వీళ్ళకు రాఖీలు కట్టింది. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, నేను చెప్తా స్టోరీ అంతా. ఆపరేషన్ ఆకర్ష సురు. కల్వకుంట్ల కుటుంబంలో అన్నా చెల్లెల మధ్య జరుగుతున్నటువంటి విభేదాలు మరొకసారి తెల్లమైనట్టు కనిపిస్తూ ఉంది. నిన్నటి దాకా రాఖీ పండుగ పురస్కరించుకొని వచ్చిన కథనాలు అన్నీ నిజమని తేలింది. ఈ రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టడానికి రావాలని, లేకుంటే కుటుంబ పరువు పోతుందని చెల్లికి దగ్గరికి కేటీఆర్ రాయబారాలు పంపినట్టుగా యూట్యూబ్లో చక్కర్లు కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. నన్ను మీడియాలో ఇతరులతో నానా మాటలు అనిపించి, నేను జైల్లో ఉన్నప్పుడు సమయంలో బీజేపీ బీఆర్ఎస్ విలీనం చేస్తానని ప్రయత్నం చేసి నేను రాసిన లెటర్ను లీక్ చేయించడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ రాయబారం పంపడం ఎందుకని వారికి తిరిగి పంపించినట్లు సమాచారం. అయితే ఇలా జరిగిన సందర్భంలో కేటీఆర్ అందుబాటులో లేనట్టు సమాచారం. ఆయన పరువు ఎక్కడ పోతుందని ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇదిలా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు ధ్యాసం విజయభాస్కర్ ఈ మధ్య తెలంగాణ జాగృతి నుండి బయటకు రావడంతో, ఎవరు మనం చెప్పినాం కదా, దాస్యం విజయభాస్కర్ ఈ మధ్య తెలంగాణ జాగృతి నుండి బయటకు రావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న యువకులు తెలంగాణ జాగృతి దూరమైన క్రమంలో ఆపరేషన్ ఆకర్ష పేరుతో రాఖీ పండుగ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంతమంది కార్యకర్తలను పిలిపించి మరి రాఖీలు కట్టడం అంటే బీఆర్ఎస్ నుండి వారిని దూరం చేసేందుకు రాఖీలు కట్టినట్టు సమాచారం. అయితే వాళ్ళను బీఆర్ఎస్కు దగ్గర పోకుండా, బీఆర్ఎస్కి అయింది ఇక కేటీఆర్కు దగ్గర పోకుండా అన్నా చెల్లెళ్ళ మధ్య ఏ విధమైన వైరం నడుస్తూ ఉన్నదో ఒకసారి చూడుది. ఎంతోమంది రాఖీలు కట్టించుకోవడానికి క్యూలు కట్టిన సందర్భం ఉండేది. కానీ రాఖీలు కట్టినట్టు సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు సమయంలో జాగృతి నాయకులు ఎంతోమంది రాఖీలు కట్టించుకోవడానికి క్యూలు కట్టిన సందర్భం ఉండేది. కానీ ఆమె ఉనికి కోల్పోతున్న క్రమంలో పిలిచి రాఖీలు కట్టడం. దీంతో బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేస్తారా, లేక ఏదైనా కాకమ్మ కథలు చెప్పి మళ్ళీ బీఆర్ఎస్లోకి చేర్చుకుంటారని వేచి చూడాలని ఒక కథనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే కల్వకుంట్ల కుటుంబంలో అసలు ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? బీఆర్ఎస్ పార్టీలో రెండు చీలికలు ఉన్నాయి. ఇప్పుడు నిజంగా కల్వకుంట్ల కవితనే ఏమని అంటే ఎక్కదక్క మాట్లాడితే మీ భాగవతం అంతా బయట పెడితే మొత్తం డాటా నా దగ్గర ఉందని కొన్ని పేపర్లలో వస్తూ ఉన్నాయి. సరే, మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది విషయం పక్కకెడితే, కల్వకుంట్ల కవితనే మీ భాగవతం మొత్తం బయట పెడతా, కాళేశ్వరం గురించి వీటి గురించి మిగతా ముఖ్య నాయకులకు సంబంధించిన డాటా మొత్తం నా దగ్గర ఉందనే విధంగా ఒక రకమైన బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నది. అంటే చూడు, ఈ రోజులలో ఎవరిని నమ్మచ్చట్లేదు, ఎవరిని కూడా, ఇంట్లోడు కాదు బయటోడు కాదు, ఎవరిని కూడా నమ్మచ్చట్లేదు. అట్లా తయారయ్యారు. అలాంటి సమాజంలో ఈ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడిది, ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసుడు ఎక్కడిది, కల్వకుంట్ల దొరసాని మరొకసారి అధికారంలోకి వచ్చుడు ఎక్కడిది, అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదా? మళ్ళా ఇలా దాడులు ఎక్కడిది, ఎవరి మీద దాడులు చేస్తారు, బీసీల పైన దాడులు చేసుకుంటే బీసీ ఉద్యమాలు అంటూ డ్రామా కాకపోతే పైసలు తల్లుకుంటే తమాషాలు చేసుడు కాకపోతే తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీని ఎవరైనా నమ్మే పరిస్థితిలో ఉన్నారా? దయచేసి మిత్రులారా, ఈ అంశం గురించి మనం ఒకసారి సంగ్రామ్ సింగ్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ అన్ననైతే క్లారిటీగా చెప్తాడు అసలు ఏం జరిగింది, అక్కడ ఏం కథ అన్నది మనకు క్లియర్గా చెప్తాడు. ఏదేమైనప్పటికీ కల్వకుంట్ల కవిత మనం చేసే స్టోరీస్తోని దద్దరిల్లిపోతున్నాయి, ఎక్కువ మంది షేర్ చేస్తున్నారు. దయచేసి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అన్న నమస్తే. అన్న, వీడియో చేస్తున్నా. ఈ కల్వకుంట్ల కవితకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఆపరేషన్ ఆకర్ష షురూ చేసినట్టుగా ఒక కథ వస్తూ ఉన్నది. దీనికైతే ఇప్పుడు మీకు కల్వకుంట్ల కవితకు సంబంధించి మీకు డీటెయిల్స్ పూర్తిగా తెలుస్తాయని మీకు చేసిన అన్న, మీకు ఇన్ఫర్మేషన్ అందిందా? ఓకే, అందింది. అక్కడ చెప్పండి, ఏం కావాలి చెప్పండి వెంకట భాయ్. ఇదన్నా ఏది అంటే ఇప్పుడు ఆకర్ష్ పేరుతో కొంతమందిని ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి
అవునవును. పిలిపించుకొని రాఖీ కట్టడం, ఆ రాఖీ కట్టడం కోసమే పిలిపించుకున్నదా లేకపోతే ఇంకేదైనా విషయం ఉన్నదా ఇలా? యాక్చువల్లీ వాళ్ళ ఉద్దేశం వచ్చేసి ఒకప్పుడు అక్కడ జాగృతి నాయకులు ఎవరైతే ఉన్నారో ఉమ్, వాళ్ళందరూ హార్డ్ వర్కర్స్. వాళ్ళు రాఖీ కట్టడానికి గురించి 2 రోజుల ముందు నుంచి కవితక రాఖీ కట్టాలి అని చెప్పేసి అక్కడ క్యూ కట్టినటువంటి పరిస్థితి నుంచి ఆ, ఈ రోజు పిలిపించుకొని మరి మరి. పిలిపించి కట్టే పరిస్థితి వచ్చింది అంటే ఉమ్, అంటే ఇక్కడ వాళ్ళ ఉనికి కోల్పోతున్నారు మెల్లమెల్లగా. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఈ మధ్యలో విజయభాస్కర్ గారు బయటికి రావడం, ఉమ్, విజయన్నతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ములుగు గాని, భూపాలపల్లి గాని, ఉమ్, అక్కడ నరసంపేట గాని, హన్మకొండ, వరంగల్, వారితో పాటు విజయభాస్కర్ అన్న ఈ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిచయాలతో ఉమ్, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దూరం జరగడం. ఆ, దీన్ని చూస్తే ఇటు బీఆర్ఎస్ నుంచి మద్దతు లేకుండా ఇక్కడ జాగృతిలో ఉన్నటువంటి నాయకులు వెళ్లిపోతున్న సందర్భంలో ఉమ్, ఈ రోజు రాజీ ఉన్న సందర్భంలో మీరు మరి మొన్న ఎందుకు రాలేదు, నిరాహార దీక్షకు రాలేదు అని పిలిపించి, అది మాట్లాడాలని పిలిపించి మరీ రాజీ కట్టినటువంటి పరిస్థితి. ఉమ్, వాళ్ళు ఏమనుకుంటారంటే దీని గురించి పిలిపించి మాట్లాడారు. అదే సందర్భంలో అక్కడ కొంతమంది రాఖీ కట్టించుకోవడానికి ఉన్నారు కాబట్టి ఉమ్, ఆ వేళ కట్టినట్టు తెలియాలని చెప్పేసి అట్లా చేసారు. కానీ ఉమ్, వాస్తవంగా రాఖీ కట్టించుకోవడానికి ఎవరు రాని పక్షంలో ఉమ్, ఆ పరిస్థితి అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏంటంటే మొన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో విజయ భాస్కర్ ఎంబడి మీటింగ్ లో కూర్చున్న వాళ్ళకి చేయండి, ఉమ్, వాళ్ళు పూర్తి స్థాయిలో బయటికి రాలేదు, ఉమ్, వాళ్ళు రాజీనామా చేయకముందే మీరు పిలిపించి మాట్లాడితే వాళ్ళనన్నా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము అనే ఉద్దేశంతో పిలిపించి ఈ రోజు రాఖీ కట్టించి ఉమ్, వాళ్ళకి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మరి బీఆర్ఎస్ లేకపోతే మీరు వేరే దారి చూసుకుంటారాక మేమందరం కన్ఫ్యూజన్ లో ఉన్నామంటే ఉమ్, ఆమె ఏదో సమాధానం చెప్పారట. కేసీఆర్ గారు ఈ ఆగస్టు సెప్టెంబర్ వరకు నేను మాట్లాడతా, తొందరపడద్దు అని చెప్పినట్టు వీళ్ళని సంజాయించి, అంటే వీళ్ళు ఎటన్నా చేజారిపోతారనే ఉద్దేశంతో చెప్పిరా, నిజంగానే మరి కేసీఆర్ గారు కవితతో మాట్లాడి చెప్పిరా అంటే అన్నది. వీళ్ళని ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీకి ఎగనిస్ట్ గా మాట్లాడితే లేకపోతే జాగృతికి ఎగనిస్ట్ గా మాట్లాడితే కల్వకుంట్ల కవిత నమ్ముతుందా వీళ్ళని అసలు? నమ్మరు ఆ, నమ్మరు కానీ ఇప్పుడు అందరు బయటకు పోయే పరిస్థితిలో ఎవరినో కాపాడుకోవాలని చెప్పేసి మళ్ళీ మాయమాటలు చెప్పి ఆ, కేసీఆర్ గారు నాకు టచ్ లోనే ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు కేటీఆర్ కి కవితకు పడుతున్న క్రమంలో ఆ, ఏం మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు. డి అనే పరిస్థితిలో అవును. ఇప్పుడు కేసీఆర్ గారు బుజ్జగించి మళ్ళీ బీఆర్ఎస్ లో తీసుకున్నా గానీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు గాని కార్యకర్తలు గాని ఎవరైనా మళ్ళీ ఊకునే పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ 2 వర్గాలుగా చీలిపోయినాయి కదా, ఇప్పుడు ఈమె చీల్చాలని ప్రయత్నం చేస్తున్నది కదా. ఇప్పుడు చీల్చాలని ప్రయత్నం జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ నుంచి అక్కడ నుంచి సపోర్ట్ దొరుకుతలేదు, ఇక్కడ జాగృతి నుంచి కూడా యువకులందరూ బయటికి పోతున్నారు కాబట్టి ఉమ్, మళ్ళీ యూటర్న్ తీసుకోవాలా అనే ఆలోచన ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పిలిపొస్తే ఉమ్, ఒకవేళ కవితని ఉమ్, తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ లో ఇంతకుముందు జరిగిన పరిణామాలన్నీ మళ్ళీ నెమరు వేయాల్సిన అవసరం ఉంటది. ఉమ్, నిర్దాక్షిణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో ఉమ్, మంత్రుల కాంచెల్లి నాయకుల కాంచెల్లి అర్ధరాత్రి గెంటేసిన పరిస్థితి. ఉమ్, మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గురించి 10 సంవత్సరాలు అదే పార్టీలో ఒక పదవులను అనుభవించి బయటికి వచ్చి మళ్ళీ సామాజిక తెలంగాణ లేదు బీఆర్ఎస్ లో కాలేదు కాబట్టి అని చెప్పేసి వెనక పోస్టర్ లో కేసీఆర్ గారు బొమ్మ లేకుండా మళ్ళీ బీఆర్ఎస్ చీఫ్ కేటీఆర్ ఎవరైతే ఉన్నారో గ్రీకు వీరుడు లీకు వీరుడు అని చెప్పేసి ఇట్లా కామెంట్లు చేసి కానీ ఇంకా ఉపేక్షించి చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇటు జాగృతి నాయకులు గాని కార్యకర్తలు గాని బీఆర్ఎస్ నాయకులు గాని ఎవరైనా దీన్ని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దీనికి తెరదించాల్సిన అవసరం ఉంది. అంటే బయటికి పంపిస్తారా లేకపోతే మీరు తీసుకుంటారా? దాని తర్వాత మళ్ళీ నాయకులు అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు కానీ ఒక నిర్ణయానికి వస్తారు, అటువైపు ఉండాలన్నా ఇటువైపు ఉండాలని. ఇప్పుడు ఏమేం చెప్తున్నారు, మీరు అక్కడ బీఆర్ఎస్ లో వర్క్ చేయండి, నాతో టచ్ లో ఉండండి అని చెప్పి చెప్తున్నారు. అంటే రేపు ఒకవేళ నేను పోతే బీఆర్ఎస్ లో పోయినా మళ్ళీ నాయకులనే వస్తారు, నేను ఒకవేళ పక్కన దొరికితే అంటే ఎటువైనా కానీ ఈమెకు జిందాబాద్ కొట్టేళ్ళు జెండాలు మోసేటోళ్ళు ఒక వర్గం ఉండాలన్నట్టు బీసీఎస్సీ. ఇప్పుడు ఒకవేళ జాగృతి నుంచి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినా లేకపోతే ఏమైనా అయినా కానీ వాళ్ళు ఏమని ముద్ర వేస్తారు, బీఆర్ఎస్ లీడర్లు కానీ బీఆర్ఎస్ క్యాడర్ కానీ వీళ్ళు ఎన్ని రోజులు కవిత గురించి పనిచేసారు కాబట్టి కవిత ఇప్పుడు సస్పెండ్ చేశారు కాబట్టి వాళ్ళని మళ్ళీ తీసుకోవద్దు అనే విషయం వస్తుంది. అంటే వాళ్ళని ఎటు కాకుండా చేద్దామనే ఉద్దేశంతోనే జరుగుతున్నటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ రాఖీ కట్టడం గాని ఈ దీక్షకు పిలిపించి మరి వాళ్ళ పక్కన కూర్చొని పెట్టుకొని ఫోటోలు దిగి వీడియోలు పెట్టించి మాట్లాడించి ఒక ముద్ర వేసి ఒకవేళ రేపు బీఆర్ఎస్ నుంచి కవిత వేరైన సందర్భంలో వీళ్ళు కవిత మనుషులే
బీఆర్ఎస్ లో పదవులు ఇవ్వద్దు అనే పరిస్థితికి తీసుకొచ్చే వరకు వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఏంటంటే ఇప్పుడే మీరు ఆలోచన చేసుకోండి. రేపు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతకు ముందు సస్పెండ్ అయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మినిస్టర్లు గాని, నాయకులు గాని, కార్యకర్తలు గాని ఏ గాలి లేడ నమ్ముతారన్న, వీళ్ళని నమ్మరే, వీళ్ళని ఏదో తూతూ మంత్రంగా ఇప్పుడు మనం ఆపుకుంటారు. అదే అందు గురించి చెప్తున్నా. వీళ్ళకి ఒక నా సజెషన్, వీళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు విజయ్ భాస్కర్ లాంటి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కాపాడుకుంటూ, ఉమ్మడి వరంగల్ జిల్లాను కాపాడుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా యువకులను కాపాడుకుంటూ ఇన్ని రోజులు వచ్చిన సందర్భంలో వారికి కూడా ఒక విషయం మీద అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ కార్యకర్తలను ఎవరు నమ్ముతారు, ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఆమె పలచన పడుతున్నారు. వాళ్ళు ఉనికి కోల్పోకుండా ఉండటానికి, ఉనికి కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్ప ఇంకా మరొకటి ఏం కాదు. ఏదైనా కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ మీన వేషాలు లెక్క పెడుతూ ఇంకా ఈ కొట్లాటను ఇట్లే కొనసాగింపుగా చేస్తే మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీ నష్టపోయే పరిస్థితి, కొలాప్స్ అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో రాదిగా కొలాప్స్ అయిపోతుంది. అయిపోయింది. అది ఏం చేస్తారు అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రాఖీకి సందర్భించి నేను మాట్లాడేది ఏంటంటే, ఇంతకు ముందు మాలాంటి నాయకులు ఎంతో మంది కూడా రాఖీ కట్టించుకోవడానికి 2-3 రోజుల నుంచి అక్కడ టైం తీసుకుంటే కనీసం అక్కడ పిఏలు టైం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉండే. ఈ రోజు మరీ పిలిపించి వేరే అంశం మాట్లాడతాం. మన ఇందిరా పార్క్ దగ్గర జరిగిన దీక్షకు సంబంధించి మీరు ఎందుకు రాలేదని అడుగుతామని పిలిపించి మరీ రాఖీ కట్టించినటువంటి పరిస్థితి. మరి ఎవరు నమ్ముతారు? కనీసం వాళ్ళ మైండ్లలో కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అర్థం అయిపోయింది, వీళ్ళ కొలాప్స్ అయిపోయింది. వీళ్ళ కథ కాందాన కల్వకుంట్ల కుటుంబం ఉంది, కాందాన్ని ఎవరు నమ్ముతలేరు. అయినా వాళ్ళ ఇంట్లో కొట్లాటను తెలంగాణ సమాజానికి అంటగట్టడం అంత మంచిది కాదు అని నేను ఈ సందర్భంగా చెప్తాను. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ. ఇది ఇలా ఇంట్లో పంచాయతీ ఎవరికి అక్కడికి వచ్చినట్టు, మనకు బీసీలకు అక్కడికి వచ్చిందా, ఎస్సీలకు అక్కడికి వచ్చిందా, ఎస్టీలకు అక్కడికి వచ్చిందా, మైనార్టీలకు అక్కడికి వచ్చిందా, ఎవరికి అక్కడికి వచ్చే పంచాయతీ అన్నట్టు నువ్వు బీసీల ఉద్యమం చేసుకుంటా అంటావు, బీసీల మీద దాడులు చేసుకుంటా, ఈ తమాషాలు చేసుకుంటా ఇన్ని రోజులు. నేను ఒకటే చెప్తున్నా, నిన్న ఈ ఇలా రాఖీ కట్టించుకున్న వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిర్రు, మీకోసం ఏం చేస్తుంది ఆ హామీ తీసుకోరు. ఫస్ట్ మీరు మీకోసం ఏం చేస్తుంది, నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం కదా జాగృతిలా, మీకోసం ఏం చేస్తుంది అని పక్కా ఒక క్లారిటీతోని ముందుకెళ్ళండి. దయచేసి మీ బతుకులు ఆగం చేసుకోవద్దు మిత్రులారా. ఇది మొత్తానికి ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఇద్దరి మధ్య జరుగుతున్న ఒక అంతర్గత యుద్ధం. ఈ యుద్ధంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎవరు కూడా బలి కావద్దని నేను వీడియో ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.